ఇన్వెస్టింగ్ ఇన్ రైట్ ప్లేస్ ఎట్ రైట్ టైమ్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఈ కోట్కి మ్యాచ్ అయ్యే ఎగ్జాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కంపెనీ వచ్చేసి ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్. వాళ్ళ వెంచర్ వచ్చి పీకాక్ ఎవెన్యూ. కంపెనీ ప్రొఫైల్ కనుక ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఓనర్ ఎస్ సురేంద్ర. ఈజ్ అ సైలెంట్ పార్ట్నర్ ఇన్ వాసవి గ్రూప్. వాసవి కాలేజ్ కావచ్చు, వాసవి డెవలపర్స్ ఉంది. And the ongoing projects of this company are 360 acres farmlands in Sadasivpet, 250 acres of open plots in Sadasivpet, 7 acres of apartments gated community in Isnapur, and 5 acres of independent houses Patancheru. Like ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి తెలంగాణలో కాకుండా, లైక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. సో మోర్ డీటెయిల్స్ కావాలి అంటే ఈ కంపెనీ గురించి ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్ వెబ్సైట్ ఉంది. సో అక్కడ మనకి కంపెనీ సంబంధించిన అన్ని ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆన్గోయింగ్, కంప్లీటెడ్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. లొకేషన్ హైలైట్స్కి వస్తే, ఈ పర్టికులర్ మన వెంచర్ నేను ఏదైతే చెప్తున్నానో ఈ వెంచర్ ఒక లొకేషన్ వచ్చి హైదరాబాద్ ముంబై హైవేలో ఉంది. హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్కి చాలా ఎగ్జిట్స్ ఉన్నాయి. అందులో టాప్ 3 మోస్ట్ హ్యాపెనింగ్ ఎగ్జిట్స్ వచ్చి ముంబై హైవే, శ్రీశైలం హైవే అండ్ వరంగల్ హైవే. అండ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ పరంగా చూసుకుంటే ముంబై హైవే హ్యాస్ బీన్ ర్యాంక్ నెంబర్ 1. వాటి పారామీటర్స్ ఏంటి అంటే, గ్రోత్ పర్ స్క్వేర్ యార్డ్ అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ ప్రాపర్టీ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ పారామీటర్స్ బేస్ చేసుకుంటే ముంబై హైవే బెల్ట్ అనేది వచ్చేసి దాని రియల్ ఎస్టేట్ గ్రోత్ పరంగా మంచిగా ఉంది. సెకండ్ ర్యాంకింగ్లో శ్రీశైలం హైవే ఉంది, థర్డ్ ర్యాంకింగ్లో వరంగల్ హైవే ఉంది. సో పర్టికులర్గా మన వెంచర్ వచ్చి ముంబై హైవేలో ఉంది కాబట్టి లెట్స్ డిస్కస్ అబౌట్ ద ముంబై హైవే బెల్ట్ అండ్ ఇట్స్ గ్రోత్ రేట్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే కూకట్పల్లి వస్తుంది, దాని తర్వాత పిహెచ్ఎల్ వస్తుంది, దాని తర్వాత పటాన్చెరు, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, ఇస్నాపూర్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ విచ్ ఈస్ ఇన్ కంది, అండ్ దెన్ సంగారెడ్డి, సదాశివ్పేట్, వికారాబాద్ అండ్ జహీరాబాద్. మన లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి నుంచి జహీరాబాద్ మధ్యలో ఉంది, సదాశివ్పేట్ దగ్గర. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జహీరాబాద్లో ఎన్ఐఎంసి ప్రపోజ్ చేసింది. అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా జహీరాబాద్లో ఇది ప్రపోజ్ చేసింది అన్నమాట దీన్ని. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే, కొత్త ఇన్వెస్ట్మెంట్, కొత్త ఇండస్ట్రీస్ ఏ వచ్చినా సరే ఈ పర్టికులర్ జోన్ అనేది అకామిడేట్ చేసుకుంటే దిస్ ఇస్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో కొత్త కంపెనీస్, కొత్త ఇండస్ట్రీస్ లోకలీ కావచ్చు, అదర్ స్టేట్స్ కావచ్చు, ఈవెన్ ఎంఎన్సీస్ కావచ్చు, అన్నీ కూడా ఇండస్ట్రీస్ పరంగా వస్తే ఈ పర్టికులర్ జోన్ అనేది అలాట్ చేసింది. ఈ బెల్ట్, ఈ ముంబై హైవే బెల్ట్లో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వెల్ నోన్ ఇండస్ట్రీస్ లైక్ పెన్నార్ ఇండస్ట్రీస్, ఎంఆర్ఎఫ్, తోషిబా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇస్నాపూర్ అనేది ఇండస్ట్రియల్ ఎస్టేట్, అక్కడ టెక్స్టైల్ పార్క్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫేమస్ ఫర్ కెమికల్ ఇండస్ట్రీస్. అండ్ పటాన్చెరు ఈజ్ ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మెకానికల్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ బెల్ట్ యొక్క కనెక్టివిటీ చూస్తే ఈ ప్రాజెక్ట్ అనేది ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉంది, అంటే ముంబై హైవే పక్కనే ఉంది. అండ్ ఆల్సో దీని కనెక్టివిటీ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ విత్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఆల్సో విత్ ద రీజనల్ రింగ్ రోడ్, రెండు ఉన్నాయి దీని కనెక్టివిటీస్ దగ్గరలో. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వస్తే ఐఐటి ఉంది కంది దగ్గర, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఉంది, వికారాబాద్ దగ్గర ఫోక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది, రైట్. సో ఇప్పుడు 2021లో పటాన్చెరులో మనం ల్యాండ్ రేట్ చూద్దాం, ఎందుకంటే కంపారిజన్ మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత గ్రోత్ ఉంటుందని కంపేర్ చేయాలి. సో ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ విల్ డెఫినెట్లీ బీ ప్రాఫిటబుల్ ఇన్ ద ఫ్యూచర్, బట్ ఎక్కడ పెడితే ఎంత ఎక్కువ గ్రోత్ చూడాలి. సో రైట్ నౌ ద బూమ్ ఈజ్ వెరీ హై నియర్ పటాన్చెరు, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాలో హై బూమ్ ఉంది. సో ఈ హై బూమ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ హైక్డ్ ప్రైసెస్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా, లేదు అంటే ఫ్యూచర్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి దాని మీద స్పెక్యులేట్ చేసి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్టా అని చూస్తే, పటాన్చెరులో రైట్ నౌ ద పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి 45,000 ఉంది. వేరే సదాశివ్పేట్లో 3,500 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, నియర్ టు సదాశివ్పేట్, రైట్. సో 2033లో పటాన్చెరులో ఉండే ప్రైసింగ్ అండ్ ఈ ప్రపోర్షన్స్ తోటి పెరిగితే 90,000 పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఎంత అంటే 45,000 పర్ స్క్వేర్ యార్డ్ పెరుగుతుంది. సో ఎన్ని టైమ్స్ పెరుగుతుంది అండ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ చూస్తే 12 years టైంలో 2 times గ్రో అవుతుంది పటాన్చెరుకి. వేరే సదాశివ్పేట్లో చూస్తే 2033లో
14,000 per square yard. ఎందుకు పెరుగుతుంది 14,000 per square yard అనేది? రైట్ నౌ ద ప్రైస్ ఈస్ 3,500 అండ్ నిమ్స్ అనేది ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొత్త ఇండస్ట్రీస్ వస్తే అక్కడ అకామిడేట్ చేయడము, అక్కడ స్టార్ట్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడము, వాటికి స్పెషల్ ఎకనామిక్ జోన్ కాబట్టి వాటికి ఇన్సెంటివ్స్ కల్పించడము, సో దట్ ఆ రకంగా ఎంకరేజ్ చేయడము. అండ్ ఆల్సో బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రీస్ అన్నీ కూడా దే హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ దట్ లొకేషన్. సో వాళ్ళకి వేరే లొకేషన్స్లో అలాట్మెంట్ చేశారు. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా శ్రీశైలం హైవేలో అలాట్మెంట్స్, అండ్ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ముంబై హైవేలో అంటే టువర్డ్స్ NIMC జహీరాబాద్ దగ్గర అలాట్మెంట్. అంటే దే హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ బాల్నగర్ టు ఈదర్ ముంబై హైవే ఆర్ శ్రీశైలం హైవే. సో ఎప్పుడైతే వీటి మూవ్మెంట్ స్టార్ట్ అవుతుందో, అంటే వీటికి వచ్చేసి 10 years ఇచ్చింది టైం లైన్. సో 10 years కాకపోతే 15 years అనుకోండి. సో అంటే 10th year నుంచి 10 years నుంచి 20 years వరకు ఇక్కడ భూమి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జోన్ జహీరాబాద్లో అండ్ సంగారెడ్డి టు జహీరాబాద్ జోన్లో భూమి అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఎప్పుడైతే ఇండస్ట్రీ మూవ్ అవుతాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ లివింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మెల్లగా. వన్స్ లివింగ్ స్టార్ట్ అవుతుంటే ఆక్యుపేషన్ స్టార్ట్ అయినప్పుడు దాని డిమాండ్ పెరిగి దాని ల్యాండ్ రేట్ అనేది గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఈ వెంచర్ రైట్ నౌ మనకి తక్కువ వాల్యూ ఉంది, 3,500 ఉంది, బట్ స్టిల్ దీని గ్రోత్ రేట్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది ఆఫ్టర్ 8 years ఫ్రమ్ నౌ. ఇప్పుడేం కాదు, కాకపోతే జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ ఈ బూమ్ రన్లో మనం ఎర్లీగానే పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనం వెంచర్ స్టార్ట్ పెడతాం. వై? బికాజ్ ఎప్పుడైతే ప్రపోజల్స్ జరుగుతాయో ఇట్లా స్పెషల్ ఎకనామిక్ జోన్స్గా, సో లాంగ్ టర్మ్లో చూసుకుంటే మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మన ల్యాండ్ని సోర్స్ చేసుకోవచ్చు, అంటే ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మన ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ బూమ్ రన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఆ పర్టికులర్ గ్రోత్ని ఎంజాయ్ చేయొచ్చు లాస్ట్కి. సో ఇప్పుడు మనము 14,000 per square yard 2033లో అయితే ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 10,500 ఇంక్రీజ్ అయింది. పటాన్చేరులో ల్యాండ్ వాల్యూ 45,000 పెరిగితే ఇక్కడ 10,000 పెరిగింది, బట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ చూసుకుంటే 4 times అయింది. సో ప్రాజెక్ట్ హైలైట్స్కి వస్తే ఈ పర్టికులర్ ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి పీకాక్ అవెన్యూ. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా కూడా ఫార్మ్ ల్యాండ్స్, అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్. సో ఫార్మ్ ల్యాండ్స్గా వీళ్ళు ప్లాటింగ్ చేస్తున్నారు, రైట్. సో రైట్ నౌ దిస్ పర్టికులర్ వెంచర్ ఈ స్ప్రెడ్ అక్రాస్ 360 acres, అవుట్ ఆఫ్ విచ్ 20 acresలో రిసార్ట్ ఉంది అండ్ 340 acresలో ప్లాటింగ్. సో 340 acres ప్లాటింగ్ మొత్తం కూడా ప్లాంటేషన్ చేస్తున్నారు. సో ప్లాంటేషన్ ఆఫ్ హై ఇన్కమ్ మెడిసినల్ ప్లాంట్స్. సో ఇంకా ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమున్నాయంటే ఈ కంప్లీట్ ప్రాజెక్ట్లో మనకి ఆల్రెడీ వీళ్ళు లేఅవుట్స్ చేసి ఇస్తున్నారు. లేఅవుట్స్ ఈక్వల్ టు DTCP అండ్ HMDA లేఅవుట్స్. అంటే పర్టికులర్గా రోడ్ ఆస్పెక్ట్ కనుక తీసుకుంటే మనకి రోడ్ బిట్స్, ఇంటర్నల్ రోడ్ బిట్స్ వచ్చి 50 feet, 40 feet, 30 feet రోడ్స్ వస్తున్నాయి ఇంటర్నల్గా. అంటే ఫర్దర్ ఫ్యూచర్లో మనం ఈ యాజ్ ఆఫ్ నౌ అగ్రికల్చర్ ల్యాండ్గా ఉన్నది రేపు పొద్దున్న నాలా కనెక్షన్ తీసుకొని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ చేసుకొని మనం హౌసింగ్కి కనుక ఉండాలి అనుకున్నా సరే, హౌసింగ్ పర్పస్లో వేరే వాళ్ళకి అమ్మాలి అనుకున్నా సరే, మనకి మన ల్యాండ్ అనేది రోడ్ వైడనింగ్లో ఏం పోదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ లేఅవుట్స్ చేసి ఇస్తున్నారు కాబట్టి. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే కంప్లీట్ ప్రాజెక్ట్ ఫుల్లీ ఫెన్స్డ్, లోపల స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, బోర్లు వేస్తారు అండ్ CCTV సర్వేలెన్సెస్ ఉంటాయి కంప్లీట్గా. అండ్ కంప్లీట్ ఫార్మింగ్ అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్లో చేస్తున్నారు. అంటే మనకి 12 years తర్వాత మనకు వచ్చే ఏదైతే హార్వెస్ట్ చేస్తే వచ్చిన ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఎందుకంటే 8 years వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్లో పండిస్తేనే దాని 8 years తర్వాత నుంచి వచ్చిన ప్రొడ్యూస్ని యూ కాల్ ఇట్ యాజ్ ఆర్గానిక్ ప్రొడ్యూస్. అండ్ సాయిల్ వస్తే కంప్లీట్ బ్లాక్ సాయిల్, నల్ల రేగడి మట్టి. సంగారెడ్డి నుంచి వికారాబాద్ వరకు ఈ పర్టికులర్ ల్యాండ్స్ ఆర్ గుడ్ ఫర్ ఫార్మింగ్. ఈవెన్ సంగారెడ్డిలో మనకి ఫుడ్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. అండ్ ఆల్సో ఈ బెల్ట్లో ఫార్మింగ్కి సూటబుల్ అయిన సాయిల్ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం వచ్చే ఫ్రూట్ ప్రొడ్యూస్, హైదరాబాద్కి వచ్చే ఫ్రూట్ ప్రొడ్యూస్ కానీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ ఉంది. సో మనము ఈ పర్టికులర్ బెల్ట్ వచ్చేసి బ్లాక్ సాయిల్. వేరే ఇప్పుడు మీరు జహీరాబాద్ తీసుకుంటే ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఆ కంప్లీట్ బెల్ట్ అంతా వచ్చేసి రెడ్ సాయిల్ ఉంది అక్కడ. సో విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ఫార్మింగ్. అక్కడ ఇండస్ట్రీస్కి సూట్ అయ్యే ల్యాండ్స్ ఉన్నాయి, స్పేస్ ఉంది, అక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి హౌసింగ్ వచ్చేసి వాళ్ళు ఇండస్ట్రియల్ ఏరియాలో కాకుండా కొంచెం దూరంలో పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ ల్యాండ్, ఈ వెంచర్, ఈ లొకేషన్ అనేది మనకి హైలైట్. ప్రైసింగ్ కనుక చూసుకుంటే, అంటే ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ చూసుకుంటే ఈ వెంచర్లో యూనిఫామ్ ప్రైసింగ్ పాలసీ ఉంది. అంటే సేమ్ ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్. మీరు ఈ వెంచర్ అంతా సో ఎక్కడ ప్లాట్ తీసుకున్నా సరే సేమ్ ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. అంటే మూలకి తీసుకున్నా, రోడ్ సైడ్ తీసుకున్నా, మధ్యలో తీసుకున్నా, రిసార్ట్ దగ్గర తీసుకున్నా
ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎనీ ప్లాట్ ఆల్ ఓవర్ ద వెంచర్ ద ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ ఈజ్ సేమ్. దీనికి కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది, ఫస్ట్ వచ్చిన వాడికి, సెకండ్ వచ్చిన వాడికి కొంచెం డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుని మంచి ప్లాట్స్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ వాల్యూకి మంచి ప్లాట్స్ దొరికే అవకాశం ఉంది. ఆల్సో ప్రైసింగ్ ఈజ్ యూనిఫామ్ ఆల్ అక్రాస్ ఫర్ ఆల్ ద కస్టమర్స్. ఏ కస్టమర్ అయినా సరే 3500 ఇప్పుడు కంపెనీ ప్రైసింగ్ ఫిక్స్ చేస్తే 3500 హ్యాస్ టు బి పే టు ద కంపెనీ పర్ స్క్వేర్ యార్డ్. రికమెండేషన్ ఉన్నా సరే, జిఎం రికమెండేషన్ ఉన్నా ఏదన్నా సరే దీంతో బిల్లింగ్ అవ్వాలి. దిస్ ద యూనిఫామ్ ప్రైసింగ్ పాలసీ, రైట్. సో అందరు కస్టమర్కి సేమ్. సో ప్రైసింగ్ కనుక చూస్తే ఈఎంఐ మెథడ్లో కనుక తీసుకుంటే 4500 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. 45 డేస్లో కనుక పే చేస్తే 4000 పర్ స్క్వేర్ యార్డ్. 30 డేస్లో కనుక చూస్తే 3750. 15 డేస్లో కనుక పేమెంట్ చేస్తే 3500 పర్ స్క్వేర్ యార్డ్. ప్లాట్ సైజెస్ చూస్తే ఎవ్రీ ప్లాట్ ఈదర్ 1 గుంట, 2 గుంట, 3 గుంట, 4 గుంట ఆర్ 5 గుంట, ఈ సైజెస్లోనే అన్ని ప్లాట్స్ ఉంటాయి. సో 1 గుంటాకి వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్. సో ఇప్పుడు స్క్వేర్ యార్డ్ వాల్యూ 3500 తీసుకుంటే 3500 మల్టిప్లైడ్ బై 121 స్క్వేర్ యార్డ్స్ చేస్తే మనకి 1 గుంటాకి ప్లాట్ వాల్యూ వస్తుంది. ఎంత అంటే 4,23,500 రూపీస్. సిమిలర్లీ 2 గుంటాస్కి చూడొచ్చు, 3 గుంటాస్కి, 4 గుంటాస్కి, 5 గుంటాస్, రైట్. సో ఫస్ట్ ఈ అమౌంట్ అనేది, ఈ ప్లాట్ వాల్యూ అనేది మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనుకోవచ్చు. ఇఫ్ యూ పే 4,23,500 దెన్ మనకి 1 గుంట వస్తుంది. సో ఈ పర్టికులర్ ల్యాండ్ అంతా కూడా ఎస్ సురేంద్ర అనే ఓనర్ పేరు మీద ఉంది. ఆయననే ఈ కంపెనీ ఓనర్, సింగిల్ ల్యాండ్ ఓనర్, రైట్. సో ఆయన నుంచి డైరెక్ట్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వేరే చాలా వెంచర్స్లలో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం, వాళ్ళ మేనేజర్స్కి జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చి వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మనకి ఓనర్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే వి గెట్ ఏ సేల్ డీడ్. దెన్ ఇవి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావడం వల్ల మనకి పాస్బుక్ కూడా ఇస్తారు, రైట్. ధరణి పోర్టల్లో ఎంట్రీ అండ్ పాస్బుక్, రైట్. సో ఈ పర్టికులర్ వెంచర్లో ప్లాంటేషన్ చేస్తున్నారు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. అంటే హై ఇన్కమ్ మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఇక్కడ గ్రో చేస్తున్నారు. సో ఏంటి అవి అంటే శ్రీగంధం ప్లాంట్స్ అండ్ ఆల్సో సమ్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా గ్రో చేస్తున్నారు, రైట్. సో ఇప్పుడు మన ప్లాట్ సైజెస్ చూస్తే 1 గుంట, 2 గుంట, 3 గుంట, 4 గుంట, 5 గుంట ప్లాట్స్. సో 1 గుంటాకి మనం క్యాలిక్యులేట్ చేద్దాము. సో 1 గుంటాకి టోటల్గా వీళ్ళు 10 ప్లాంట్స్ ఇస్తున్నారు. అందులో 5 వచ్చేసి శ్రీగంధం, 5 వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్. సో 2 గుంటాస్కి సిమిలర్గా అంతే, 3 గుంటాస్కి, 4 గుంటాస్కి, 5 గుంటాస్కి ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రూట్ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఈల్డ్ కంప్లీట్గా కూడా కంపెనీనే తీసుకుంటుంది, మనకి ఏమి అప్రోప్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్కి, వాళ్ళ మెయింటెనెన్స్ కాస్ట్ మీట్ అవ్వడానికి ఫ్రూట్ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఈల్డ్ని కంప్లీట్గా వాళ్ళే తీసుకుంటున్నారు. వేరే శ్రీగంధం ప్లాంట్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఈల్డ్ని కనుక మనం మార్కెట్లో సేల్ చేస్తే వచ్చిన వాల్యూలో 50% వాళ్ళకి, 50% మనకి, అంటే 50% షేర్ మనకి. సో ఇందులో వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నందుకు వాళ్ళ మెయింటెనెన్స్ ఫీ ఏం కలెక్ట్ చేయట్లేదు మన దగ్గర నుంచి. సో ప్లాంటేషన్ ఈల్డ్ వాల్యూ చూస్తే శ్రీగంధం ట్రీ యొక్క ఏజ్ 12 years ఉంటే దాని ఈల్డ్ వచ్చేసి 30 నుంచి 40 kgs ఈల్డ్ వస్తుంది, డిపెండింగ్ ఆన్ హెల్త్ ఆఫ్ ద ట్రీ, రైట్. అండ్ 15 yearsకి చూస్తే 60 to 70 kg ఈల్డ్ వస్తుంది. అంటే 12 years నుంచి దాని గ్రోత్ అనేది చాలా హై ఉంది, రైట్. అలాగే దాని వాల్యూ రేట్ పర్ కేజీ ఆఫ్ శ్రీగంధం ట్రీ చూస్తే 2014లో 1 kg ఈస్ కాస్టింగ్ 8,500 రూపీస్, whereas in 2019 it is costing 25,000 rupees per kg. సో ఇప్పుడు 2021 ఉంది. ఇక్కడ నుంచి మనం 12 years అంటే 2033లో దాని మార్కెట్ వాల్యూ అప్పుడైతే ఎంత ఉంటుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తారు. సో మనం ఇప్పుడు 1 tree ఆఫ్ శ్రీగంధం ఎంత ఈల్డ్ వస్తుంది, ఎంత మనకి అమౌంట్ వస్తుందో చూస్తే 1 tree ఆఫ్ శ్రీగంధం at 12 years ఆఫ్ ఏజ్ దాని ఈల్డ్ వచ్చేసి 35 kgs. అండ్ అప్పుడు 2033లో ఎంత ప్రైస్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఉందనుకోండి, అప్పుడు పర్ కేజీ 30,000 రూపీస్ పర్ కేజీ ఇంటూ 35 kgs చేస్తే దాని ఈల్డ్ వాల్యూ వచ్చేసి 10,50,000. సో అలాగే 5 treesకి క్యాలిక్యులేట్ చేస్తే 10,50,000 ఇంటూ 5 అంటే 52,50,000. సో 5 treesకి 52 lakhs ఈల్డ్ వస్తుంది. అంటే 1 గుంటలో 5 trees ఇస్తా అంటున్నారు. సో 52 lakhs దాని వాల్యూ 2033 ఆఫ్టర్ హార్వెస్ట్, రైట్.
సో ఇందులో మన షేర్ వచ్చేసి 50% అని అనుకున్నాం కాబట్టి 26 lakhs మనకి ఇస్తారు, 26 lakhs కంపెనీ తీసుకుంటుంది. రైట్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ప్లాట్ సైజెస్ ఏమనుకున్నాం, 1 గుంట, 2 గుంట, 3 గుంట, 4 గుంట, 5 గుంటస్ అనుకున్నాం. సో శ్రీగంధం ట్రీస్ వాళ్ళు ఇచ్చేది 5 ప్లాంట్స్ ఇస్తున్నారు మనకి 1 గుంటకి. సో 1 గుంట క్యాలిక్యులేట్ చేద్దాం. 1 గుంటకి 5 ప్లాంట్స్ ఇస్తున్నారు. దాని ఈల్డ్ వాల్యూ వచ్చి ఆఫ్టర్ 12 years 52 lakhs ఉంది. సో మన షేర్ వచ్చేసి 26 lakhs. సిమిలర్గా 2 గుంటాస్కి 3 గుంటాస్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవే ఫిగర్స్ ఇక్కడ చూడొచ్చు. మీరు వీడియో పాజ్ చేసి కంప్లీట్గా ఈ పిక్చర్ అంతా చూడొచ్చు. సో వీళ్ళు మనకి ఇస్తున్నది ఏంటి, మనం ప్లాట్ కొంటే మనకి ఇస్తుంది సేల్ డీడ్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో మన అగ్రికల్చర్ ల్యాండ్స్ కావడం వల్ల మనకి పాస్బుక్ వస్తుంది, ధరణి పోర్టల్లో ఎంట్రీ పాస్బుక్ వస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళు ఈ ప్లాంటేషన్కి గాను వీళ్ళు ఈ ప్లాంటేషన్ ఎందుకు చేస్తారు, ఇంత గ్రోత్ ఎందుకు వస్తుంది అంటే ఈ ప్లాంటేషన్ చేయడానికి వీళ్ళు మనం పర్చేజ్ చేసిన ల్యాండ్, వన్స్ ఈ ల్యాండ్ పర్చేజ్ చేసినప్పుడు మనకి సేల్ డీడ్ పాస్బుక్ ఇస్తున్నారు. అంటే వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. మన దగ్గర నుంచి 12 years లీజ్ తీసుకుంటున్నారు. సో 12 years లీజ్ దేనికి తీసుకుంటున్నారు, హై ఇన్కమ్ మెడిసినల్ ప్లాంట్స్ని గ్రో చేయడానికి అండ్ ఆల్సో సమ్ అదర్ ఫుడ్ ప్లాంట్స్ని గ్రో చేయడానికి మన దగ్గర నుంచి లీజ్కి తీసుకుంటున్నారని చెప్పేసి లీజ్ అగ్రిమెంట్ చేస్తారు వాళ్ళు. సో లీజ్ అగ్రిమెంట్కి గాను లీజ్ డీడ్ ఇస్తారు వాళ్ళు. సో 100 rupees స్టాంప్ పేపర్ మీద లీజ్ డీడ్ చేసి ఇస్తారు. సో లీజ్ డీడ్లో కంప్లీట్గా మెన్షన్ చేస్తారు వీఆర్ ది ఓనర్ ఆఫ్ ది ల్యాండ్స్, బట్ మన దగ్గర నుంచి వాళ్ళు 12 yearsకి లీజ్కి తీసుకొని ఈ పర్టికులర్ ట్రీస్ గ్రో చేస్తున్నారు. ఈ గ్రో చేసిన తర్వాత ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తారో ఆ హార్వెస్ట్ చేసిన ప్లాంట్స్ నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో 50% వాళ్ళకి 50% మనకి అని చెప్పేసి ఈ లీజ్ డీడ్లో ఉంటుంది. అండ్ ఈ లీజ్ డీడ్ యొక్క ఫార్మాట్ అండ్ ఇంతకుముందు ఆల్రెడీ పర్చేస్ చేసిన కస్టమర్స్ యొక్క లీజ్ డీడ్స్ అన్ని కూడా నేను లాస్ట్కి మీతో షేర్ చేస్తాను ఇందులో. సో ఇందులో మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్. ప్రీ లాంచ్ ఆఫర్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఫర్ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉంది. ఇందులో ఈ ఆఫర్ ఏంటి అంటే ప్లాట్ సైజెస్ చూసుకుంటే 1 గుంటకి ప్లాట్ వాల్యూ ఎంత 3500 per square yard క్యాలిక్యులేట్ చేస్తే 4,23,500 మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇంతకు గాను వాళ్ళు ఎవ్రీ మంత్ మనకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు టు అవర్ బ్యాంక్ అకౌంట్స్ ఆన్ ఎవ్రీ 10th of the month. ఎంత 1% ఇస్తున్నారు అంటే అప్రాక్సిమేట్గా 4,000 ఇస్తున్నారు. సో అట్లా 100 months ఇస్తున్నారు వీళ్ళు, అంటే 8 years 4 months ఇస్తున్నారు. సో 100 months గాను 4,000 into 100 4 lakhs అవుతుంది. సింపుల్. సో 2 గుంటాస్కి వీఆర్ ఇన్వెస్టింగ్ 8,47,000. సో 8,47,000 గాను వాళ్ళు ఎవ్రీ మంత్ క్యాష్ బ్యాక్ ఇచ్చేది 8,000 ఇస్తున్నారు, అప్ టు 100 months ఇస్తున్నారు. సో 8 years టైంలో మనకి 8 lakhs వస్తుంది. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకి కంప్లీట్గా వస్తుంది. అట్లనే 3 గుంటాస్కి 4 గుంటాస్కి 5 గుంటాస్ అంటే చూస్తే ఇది. సో అవర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు అస్ ఇన్ 8 years ఆఫ్ టైం. సో మనకి ఆల్రెడీ సేల్ డీడ్ పాస్బుక్ ఇస్తున్నారు, రైట్. లీజ్ డీడ్ ఏంటి, ఆ ప్లాంటేషన్ కోసం వాళ్ళు లీజ్కి తీసుకుంటున్నారు 12 years అండ్ దాని నుంచి వచ్చిన ఈల్డ్లో 50% వాళ్ళకి 50% మనకి అని ఈ వీటి కోసం లీజ్ డీడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రీ లాంచ్ ఆఫర్కి కూడా వాళ్ళు సెక్యూరిటీ ఏమి ఇస్తున్నారు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకి మనకి మధ్యలో 100 rupees స్టాంప్ పేపర్ మీద MOU జరుగుతుంది. అండ్ దీనికి సపోర్టింగ్ సెక్యూరిటీ వచ్చేసి చెక్స్ ఇస్తున్నారు. సో ఈ చెక్స్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, విల్ బి మోర్ పవర్ఫుల్ ఇఫ్ దే హ్యావ్ ప్రాపర్ అగ్రిమెంట్. అంటే దీనికి అగ్రిమెంట్ వచ్చేసి ఈ చెక్స్కి అగ్రిమెంట్ ఏంటి, MOUs. సో MOUs అండ్ చెక్స్ వచ్చేసి ఈ ప్రీ లాంచ్ ఆఫర్కి ఇస్తున్నారు. అండ్ దిస్ ప్రీ లాంచ్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ ప్లాట్స్. ఇది మొత్తం అంతా వెంచర్లో ఉన్న అన్ని ప్లాట్స్ కాదు, దాంట్లో ప్రీ లాంచ్ కోసము సేల్స్ని కొంచెం బూస్టప్ చేయడం కోసము అవి కొన్ని ప్లాట్స్ మాత్రమే ఇస్తున్నారు. అండ్ ఇది సబ్జెక్ట్ టు అవైలబిలిటీ, అంటే రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా అనేది డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ. ప్లాట్స్ ఇమీడియట్గా ఫాస్ట్గా బుకింగ్స్ జరిగితే ఈ ఆఫర్ వెళ్ళిపోతుంది. బట్ వేరాస్ ద ప్లాంటేషన్ అనేది లీజ్ డీడ్ ఆ స్కీమ్ వచ్చేసి అన్ని ప్లాట్స్కి, బట్ ఇది అనేది లిమిటెడ్ పీరియడ్ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉంది. సో ఇది మన క్యాచ్ పాయింట్. అంటే మనం 4 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాము, 4 lakhs అనేది మనకి రిటర్న్ వస్తుంది. అదర్వైజ్ ఏ రూపంలో వస్తుంది, 1% per month చొప్పున 8 yearsలో మనకి రిటర్న్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి బూమరంగ్ లాగా మన రిటర్న్ వస్తుంది 8 years టైంలో. దాని తర్వాత మనకి ల్యాండ్ మిగులుతుంది, సేమ్ టైం ప్రాపర్టీ నుంచి వచ్చే హార్వెస్ట్ కూడా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్స్. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్లాట్ సైజెస్ వచ్చేసి 1 గుంట 2 గుంట 3 గుంట 4 గుంట 5 గుంట. సో ఇన్వెస్ట్మెంట్ మనం 2021లో చేసేదంతా 4,23,000. సో అదే సేమ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ
2033కి అప్పుడున్న ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ 14,000 చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ప్లాట్ వాల్యూ వచ్చేసి 16.95 lakhs అవుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ది రిటర్న్. నెక్స్ట్ రిటర్న్ ఏంటిది? ప్లాంటేషన్ నుంచి వచ్చిన ఇన్కమ్. అంటే 12 years తర్వాత ప్లాంటేషన్ హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి 50% షేర్ అప్రోప్రియేట్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఎంత? 26 lakhs. అండ్ క్యాష్ బ్యాక్ నుంచి వస్తున్న ఇన్కమ్ ఎంత? 4 lakhs. ఈ 3 రిటర్న్స్ని క్యాలిక్యులేట్ సమ్అప్ చేస్తే మన టోటల్ రిటర్న్ 47 lakhs వస్తుంది. అంటే మోర్ దాన్ 10 times. సో అప్రాక్సిమేట్గా 10 times అని కూడా అనుకోవచ్చు. సో అప్రాక్సిమేట్గా 10 times ఆన్ అవర్ ఇన్వెస్ట్మెంట్. సో సిమిలర్లీ క్యాలిక్యులేటింగ్ ఫర్ రిమైనింగ్ గుంటాస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చింది. అంటే అట్లీస్ట్ 10 times రిటర్న్ ఆన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది ఇందులో నుంచి. ఇందులో జనరల్ డౌట్స్ ఏంటి అంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు? ఇదేనా ఫ్రాడ్ స్కీమా అనేది ఇమీడియట్గా వస్తుంది. లేకపోతే ప్లాంటేషన్ అసలుకి నిజంగా రాకపోతే, క్రాప్ హార్వెస్ట్ రాకపోతే సరే వచ్చినా సరే ప్రాపర్గా అప్రోప్రియేట్ చేస్తారా లేదా అనేది జనరల్ డౌట్స్ ఇవి. సో వాటి కనుక చూస్తే రీజన్స్ ఫర్ క్యాష్ బ్యాక్ అనేది ఏంటంటే టు జనరేట్ అమౌంట్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్. దిస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది కంప్లీట్ ప్రాజెక్ట్కి లేదు. ఇనిషియల్గా ప్రీ లాంచ్ కింద వాళ్ళు ఇస్తున్న ఆఫర్ జస్ట్ బూస్టప్ ద సేల్స్ బూస్టప్ అయితే ఇమీడియట్గా ఒక 1000 plotsకి వీళ్ళు ఈ ఆఫర్ పెట్టుకుంటే 1000 plots సేల్ అవుతే వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఎంత లేదన్నా సరే 80 crores అనేది అమౌంట్ జనరేట్ అవుతుంది. వన్స్ ఆ అమౌంట్ జనరేట్ అయిన తర్వాత అంటే తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ జనరేట్ అయినప్పుడు ఆ అమౌంట్ని వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్. మళ్ళీ వేరే ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడం కోసము ఏంటిది గుత్తగా హోల్సేల్గా ఎకరాల చొప్పున ప్రొక్యూర్ చేసుకొని మళ్ళీ దే పాటింగ్ చేసేసుకుని మళ్ళీ దే రీసేల్ ఇట్. సో ఇలా చేయడానికి వాళ్ళకి అవసరం పడుతుంది ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది. సో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది మనల్ని అట్రాక్ట్ చేయడానికి, మనల్ని ఇన్వెస్ట్ చేయించడానికి. అట్ ద సేమ్ టైం మనం ఏమైనా లూజ్ అవుతున్నామా అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి రిటర్న్ ఆల్రెడీ వస్తుంది. అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. సో ఈ 2 reasons తోటి మనం కొంటాం కాబట్టి వాటికి సేల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ టు బూస్ట్ ద సేల్స్ ఆఫ్ ద ప్లాట్స్ వితౌట్ ఆఫర్. ఇప్పుడు ఒక 1000 plots అమ్ముతారు ఈ పర్టికులర్ ఆఫర్ పెట్టి. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ది ప్లాట్స్ని ఈ ఆఫర్ తీసేస్తారు. ఈ ఆఫర్ తీసేసి రెస్ట్ ఆఫ్ ది ప్లాట్ని సేల్ చేస్తారు. ఏ పాయింట్తో సేల్ చేస్తారు అంటే అదిగో చూడు అక్కడ మనకి 1000 plots అమ్ముడిపోయినాయి. ఈ 3500 యూనిఫామ్ ప్రైసింగ్కి ఏ కస్టమర్ అది రిసిప్ట్ తీసుకున్నా సరే 3500 per square yard పే చేస్తున్నారు. సో ఇన్ని సేల్స్ అయినాయి అని చెప్పేసుకొని మిగతా ప్లాట్స్ అమ్ముతుంటారు. సో వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ మనకి రియల్గా బెనిఫిట్ అవుతుందా, ఆ బెనిఫిట్ అనేది ప్రాపర్గా ఉందా, ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్ సెక్యూరిటీస్ మనం చూసుకొని తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో దానికి గాను వాళ్ళు ఇచ్చే ప్రాపర్ సెక్యూరిటీస్ ఏంటి అంటే 100 rupees స్టాంప్ పేపర్ మీద MOU చేసి ఇస్తున్నారు. అండ్ ఆల్సో దానికి సపోర్టింగ్గా సెక్యూరిటీ చెక్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే అష్యూరెన్స్ ఫర్ ప్లాంటేషన్ ఈల్డ్. ప్లాంటేషన్ యొక్క ఈల్డ్ రావడానికి అష్యూరెన్స్ ఏంటిది అంటే ద వాల్యూ ఆఫ్ అవుట్కమ్ ఆఫ్ ద ఈల్డ్ ఇస్ వెరీ హై. ఒక గుంటకు తీసుకుంటే మన షేర్ కానీ వాళ్ళ షేర్ కానీ వచ్చేసి 26 lakhs ఉంది. వాళ్ళకి ఆల్మోస్ట్ 340 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో జస్ట్ ఇమాజిన్ 340 acres ఇంటూ అవుట్పుట్ ఎంత వస్తుంది. సో అంత హై ఇన్కమ్ ఉంది కాబట్టి వీళ్ళు ప్లాంటేషన్కి వెళ్తున్నారు, గ్రో చేస్తున్నారు, రైట్. సో వాళ్ళకి కూడా ప్రాపర్గా ప్లాంట్ అనేది ఈల్డ్ వచ్చి ప్రాపర్గా అమ్మగలిగితేనే వాళ్ళకు కూడా లాభం. లేకపోతే ఈ 12 years టైంలో వాళ్ళు లీజ్కి తీసుకొని వాళ్ళకి యూజ్ అయి ఉంటారు. సో హార్వెస్ట్ వచ్చి ప్రాపర్గా ఈల్డ్ వచ్చి ప్రొడ్యూస్ వచ్చి అమౌంట్ వస్తే వాళ్ళకి లాభం, మనకి లాభం. సో విన్ విన్ సిచ్యువేషన్ కింద వాళ్ళు కూడా మ్యాక్సిమం ఈ ఈల్డ్ని రావడానికే ట్రై చేస్తారు. సో దానికోసం వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్ట్ని, హార్టికల్చర్ స్పెషలిస్ట్ని దీంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు పెడుతున్నారు. ఇది ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ లార్జ్ స్కేల్ ఉండడం వల్ల వాళ్ళకి మెయింటెనెన్స్ కాస్ట్ అంటే వీళ్ళని హైర్ చేసుకొని పెట్టి అంటే ఎవరైతే వీళ్ళ స్పెషలిస్ట్ ఉంటారో ఈ ప్లాంట్స్ని గ్రో చేసే స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళని హైర్ చేసుకొని మరి వీళ్ళకి ఇదే పని 12 years పాటు దీన్ని ప్రాపర్గా ప్లాంట్ హెల్త్ని ప్రాపర్గా చూసుకోవడం, దాన్ని ప్రాపర్గా గ్రో చేయడమే వీళ్ళ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా. సో ఇంకోటి ఏంటంటే ఈ కంప్లీట్ వెంచర్లో కూడా కొన్ని ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని మళ్ళీ హౌసింగ్కి, డొమెస్టిక్ యూజ్, లివింగ్ కోసం అట్లానే ఏం లేదు. కంప్లీట్గా అన్ని ల్యాండ్స్ కూడా ప్లాంటేషనే చేయాలి, రైట్. సో అంత యూనిఫామ్గా ఉంటుంది, అంటే కంప్లీట్ వెంచర్ అంతా యూనిఫామ్గా ప్లాంటేషన్ ఉంటుంది కాబట్టి ఈవెన్ ఇఫ్ దే ఇన్స్టాల్ మెషినరీ, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కానీ మిషనరీ ఇన్స్టాల్ చేసినా సరే, టెక్నాలజీ ఇన్స్టాల్ చేసినా సరే వాళ్ళకి అది ఫీజిబుల్గా ఉంటుంది. వాళ్ళ మెయింటెనెన్స్ కంపారిటివ్గా చాలా లో కాస్ట్ ఉంటాయి బికాస్ లార్జర్ స్కేల్లో జరుగుతుంది కాబట్టి ఇది ఆపరేషన్ అంతా. అండ్ నో లీజ్ అమౌంట్, వాళ్ళు లీజుకి తీసుకుంటున్న 12 years కూడా మనకి లీజ్ అమౌంట్ ఏం పే చేయట్లేదు. ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత అంటే 12 years తర్వాత ప్రొడ్యూస్ వస్తుంది కదా, ప్రొడ్యూస్ వచ్చిన తర్వాతనే వాళ్ళు అప్రోప్రియేట్ చేస్తున్నారు, సగం వాళ్ళకి సగం మనకి. అండ్ దట్ టు ఆ ప్రొడ్యూస్ అనేది కంపేర్ టు ఎనీ అదర్ క్రాప్ వెరీ హై ఆన్ ద ఇన్వెస్ట్మెంట్.
రైట్. సో దీనికి గాను వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీ ఏంటంటే లీజ్ డీడ్ చేసుకుంటారు. ప్రాపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద 12 ఇయర్స్కి లీజ్ డీడ్ చేసుకుంటున్నారు అంట వాళ్ళు మన దగ్గర నుంచి. అండ్ దెర్ ఈస్ ఆల్సో అనదర్ ఆప్షన్ విచ్ ఇస్ బైబ్యాక్ ఆప్షన్. వాట్ ఇఫ్ ఐ డౌట్ ద ప్రొడ్యూస్ ఫ్రమ్ ప్లాంటేషన్ ఆర్ రీసేల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఆర్ డిఫికల్టీస్ టు సెల్ ద ప్రాపర్టీ. సో ఈ 3 రీజన్స్ తోటి మీకు ఎక్కడైనా సరే డౌట్స్ వస్తాయి. అంటే ప్లాంట్ ప్రొడ్యూస్ 12 ఇయర్స్కి కదా, 12 ఇయర్స్ వరకు వస్తుందో రాదు అని కానీ, లేదంటే ఇప్పుడు 12 ఇయర్స్లో అంత సఫిషియెంట్గా గ్రో అవుతుందో లేదంటే అప్పటి వరకు ఏదో ఒకటి వరదలు వచ్చో ఏవో వచ్చి ప్లాంట్ పోతుంది కావచ్చు, నాకు నమ్మకం లేదు ఆ ప్లాంటేషన్ నుంచి వచ్చిన ఈల్డ్ అని అనుకుంటే, ఆర్ దాని రీసేల్ వాల్యూ అప్పుడు అంత ఉండకపోవచ్చు. 4 times చెప్పినాము, 4 times ఉండకపోవచ్చు, కనీసం 2 times కూడా ఉండదు దాని రీసేల్ వాల్యూ అనే డౌట్ పడితే, అదర్వైజ్ ఒకవేళ దానికి రీసేల్ వాల్యూ అన్నీ ఉన్నా సరే ఆ ప్రాపర్టీని మీరు సెల్ చేయలేకపోతే, అంటే డిఫికల్టీ టు సెల్ దట్ ప్రాపర్టీ, ఎందుకంటే అది మనం ఉండే ఇప్పుడు హైదరాబాద్లోనూ, వరంగల్లోనూ, కరీంనగర్లోనూ, ఎనీ అదర్ ప్లేస్లో ఉండి అక్కడి ప్రాపర్టీ అమ్మడం కనుక మనకు కష్టం అవుతుంటే, దెర్ ఇస్ అనదర్ ఆప్షన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బైబ్యాక్ ఆప్షన్. అంటే కంపెనీ విల్ బైబ్యాక్ యువర్ ప్రాపర్టీ. మీరు ఇప్పుడు కొంటే ఈ 1 year లోపు కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. బైబ్యాక్ ఆప్షన్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది. ఆ అగ్రిమెంట్ కనుక చేసుకుంటే కంపెనీ విల్ బైబ్యాక్ యువర్ ప్రాపర్టీ ఆఫ్టర్ 8 years at double the price. ఇప్పుడు 3500కి కొంటే 8th yearకి 7,000 per square yard ఇచ్చి మళ్ళీ అది కంపెనీ బైబ్యాక్ చేస్తుంది మీ దగ్గర నుంచి. అంటే 8 years వరకు మనమే ఓనర్స్, 8th year మళ్ళీ కంపెనీ మన దగ్గర నుంచి కొనుక్కుంటుంది. ఎంతకి? 7,000. ఫర్ ఎగ్జాంపుల్ 4,23,000 ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 8,47,000 ఇచ్చి మళ్ళీ అది మన దగ్గర నుంచి కొనుక్కుంటుంది. సేమ్ టైం ఈ 8 years ఆఫ్ టైంలో ఒకవేళ మీకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ కనుక మీరు తీసుకుంటే ఆ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా 8 years ఇస్తుంది. అంటే యూ కెన్ స్టిల్ ఎంజాయ్ 1% రిటర్న్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ టిల్ 100 months. సో 100 months వరకు ఎవ్రీ మంత్ 1% అనేది కంపెనీ నుంచి తీసుకుంటుంది. కాకపోతే యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ప్లాంటేషన్ ప్రొడ్యూస్ నుంచి నీకు రిటర్న్ మాత్రం ఏముండదు. ఎందుకంటే ప్లాంటేషన్ ప్రొడ్యూస్కి మనం చేసుకునే లీజ్ అగ్రిమెంట్ వచ్చేసి 12 years. సో 8 yearsలోనే మనం క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి వీ డోంట్ గెట్ ఎనీ రిటర్న్ ఫ్రమ్ ద ప్లాంటేషన్ ప్రొడ్యూస్. అంటే స్టిల్ మీరు 4 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ 4 lakhs అమౌంట్ అనేది 8 yearsలో మీకు రిటర్న్ వస్తుంది. అండ్ మీకు 8th year డబుల్ ద అమౌంట్ కంపెనీ పే చేస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్, ప్లాంటేషన్ ఆఫర్, అక్కడ ఉండే గ్రోత్, ల్యాండ్, ఇవన్నీ కలుపుకుంటే ఏ రకంగా చూసినా, ఎనీ డైమెన్షన్లో చూసినా సరే మనకి వీఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దిస్. రైట్. సో మంచి ఆప్షన్ ఉంది. ఈ ప్రాపర్టీ చాలా మంచి అనిపించింది. ఐ వాంట్ యూ ఆల్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాపర్టీ. దీనికి వస్తున్న రిటర్న్స్తో కంపేర్ చేసుకుంటే ఇది డెఫినెట్గా ఇట్స్ ఎ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. నేను రిఫర్ చేస్తున్నాను అందరికీ అండ్ ప్రిఫర్ కూడా చేస్తున్నాను. సో ది సైట్ ఈస్ లొకేటెడ్ నియర్ సదాశివపేట్. సో వీ కెన్ రిక్వెస్ట్, మీరు ఇంట్రెస్ట్ ఉంటే సైట్ విజిట్ చేయొచ్చు. ఎనీ టైమ్, ఎనీ డే ఇన్ ఎ వీక్ ఇట్స్ ఫైన్. కంపెనీ ఆఫీస్ ఇస్ లొకేటెడ్ ఎట్ శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. అండ్ దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అంటే సేల్ డీడ్, పాస్బుక్, లీజ్ డీడ్ ఫార్మాట్ ఏంటి, అగ్రిమెంట్ ఫార్మాట్ ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫార్మాట్ ఏంటి, సెక్యూరిటీ చెక్స్ ఎట్లా ఇస్తున్నారు, అదంతా కూడా యూ పింగ్ మీ ఆన్ దిస్ నెంబర్. ఐ విల్ రివర్ట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.